నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సమాజంలో చాలా సమస్యలు వస్తుంటాయి. విజయవాడలో ఆ మధ్యన భారీ వరదలు ముంచెత్తాయి. తెలంగాణలో ఇటీవల స్కూల్ పిల్లలకు నాణ్యమైన భోజనం అందక ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పేద మధ్యతరగతి ప్రజానికం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటప్పుడు స్పందించి సహాయం చేయడానికి పెద్దగా చేతులు రాలేదు. భారతదేశంలో కేరళ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అనేక చోట్ల ప్రజలు ప్రకృతి విపత్తులు వచ్చి అల్లాడిపోయారు. మన జనం ఏ మాత్రం పట్టించుకోనే లేదు. కానీ పుష్ప సినిమాకు 3 రెట్లు పెంచేసి రేట్లు పెట్టినా సరే ఏ మాత్రం తగ్గకుండా పొలం అంటూ వెళ్ళి సినిమా చూసి వచ్చేశారు. ఇక వారం రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అక్షరాల 1000 కోట్లు పోగు చేసి సినిమా టీంకు సమర్పించుకున్నారు. ఒక్కో టికెట్ 700, 900 చొప్పున ఎగబడి మరీ కొనేసుకున్నారు. కేవలం 6 రోజుల్లో ఏ భారతీయ సినిమాకు ఈ మాదిరి కలెక్షన్స్ రాలేదు. తెలుగు ప్రజల వేలం వెర్రి ఏ విధంగా ఉంటుంది అనడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది. పోనీ ఈ డబ్బు అక్కడ ఉండే ప్రజలకు ఉపయోగపడుతుందా అంటే అది లేదు. హీరో, హీరోయిన్, దర్శకుడు, మరో 2-3 మొత్తం 90% దాకా తీసేసుకుంటారు. అంటే 1000 కోట్లలో 900 కోట్లలో ఈ 4-5 కోటీశ్వర్లకే చేరిపోతుంది. ఇప్పుడు పుష్ప సినిమా వివరాలు చూద్దాం. పుష్ప 2 చిత్రం 1000 కోట్లు వసూళ్లు మైలురాయిని చేరుకుంది. కేవలం 6 రోజుల్లో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఈ సినిమా 6 రోజుల్లో 1002 కోట్ల కలెక్షన్ సాధించిందని సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హిందీలో 6 రోజుల్లోనే 375 కోట్లు వసూలు చేసిందని, బాలీవుడ్ లో కూడా ఇదొక రికార్డ్ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. రాబో రోజుల్లో ఈ సినిమా మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ హీరో అల్లు అర్జున్ కి లేదా దర్శకుడు సుకుమార్ కి వ్యతిరేకంగా మనం మాట్లాడడం లేదు. కామన్ గా తెలుగు ప్రజలకు ఉండే సినిమా అభిమానం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో కూడా పెద్ద సినిమా రిలీజ్ అయితే చాలు, దాన్ని సూపర్ డూపర్ హిట్ చేయించి కోట్ల రూపాయలు సమర్పించేదాకా తెలుగు ప్రేక్షకులు నిద్రపోలేదు. అందుచేత ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ప్రజలే. చిన్న సినిమా నాణ్యతతో కళాత్మకంగా రూపొందించినా సరే దానిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఉంటోంది. దీని మీద ప్రజలే ఆలోచించాలి.